దేవునికి స్తోత్రం. ఏదైనా సత్య స్వరూపైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడాను. ఆదికాండం 22:14. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహిమాస్వరూపుడైన దేవాదేవుని కృప మనతో నిలిచినుగాక. ప్రతి ఉదయము లేచినప్పుడల్లా ప్రవైపు చూచు యెహోవా ఈరే అని చెప్పండి. మన హృదయమందు యెహోవా ఈరే అను పదము మారుమోగుతూ ఉండనియండి. యెహోవా ఈరే అనగా దేవుడు చూచుకొనును. అవును, ఆయన మన బాధ్యతలు వహించు దేవుడు. మన బాధ్యతను వహించుటకు మన చింతలను భారముల యావత్తును ప్రభు మీద మనం మోపుదాం. దావీదు తెలియజేస్తున్న ప్రకారం మనం ఆయన మీద మన భారం మోపుదాం. ఆయన మనలను ఆదరించగల గొప్ప దేవుడు. అపోస్తులైన పేతురు చెప్పుచున్న ప్రకారం ఆయన మనలను గూర్చి చింతించున్నాడు గనుక మన చింత యావత్తు ఆ దేవాదేవుడి మీద మనం వేద్దాం. మనము ఆయన అప్పగించిన దాన్ని అంతవరకు కాపాడుకుంటకు ఆయన శక్తిమంతుడు. మీరు సమస్యల్లో సతమతమవుతున్నారా? యెహోవా ఈరే అని గట్టిగా చెప్పండి. వ్యాపారంలో కష్టంలో ఎదుర్కొంటున్నారా? యెహోవా ఈరే అని చెప్పండి. వివాహంకు వచ్చిన మీ బిడ్డలకు వివాహం సమకూడి జరుగుటకు ఇబ్బంది కలుగుతుందా? యెహోవా ఈరే అని గట్టిగా చెప్పండి. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకుని మోరియా పర్వతం మీద ఎక్కుచుండగా, నా తండ్రి నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదని ఇస్సాకు అడిగాడు. అందుకు అతడు ఇలాగ జవాబిచ్చాడు, దేవుడు దహనబలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు అని చెప్పాడు. ప్రియులారా, ఆ ప్రకారమే జరిగాను. అబ్రాహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని నిండిన ఒక పొట్టేలు కనబడింది. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యలకి పరిష్కారం దేవుడే. ఆయనే యెహోవా ఈరే, చూచుకునే గొప్ప దేవుడు. సింహబోనులో ఉన్నట్టు వాతావరణం మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఉన్నదా? యెహోవా ఈరే అని చెప్పండి. సింహపు నోళ్ళు బంధించి మీకు జయమిచ్చుటకు ఆయన యోధా గోత్రం సింహముగా ఉన్నాడు. అగ్నిగుండంలో పడవేయబడిన పరిస్థితిలో మీరున్నారా? యెహోవా ఈరే అని చెప్పండి. అగ్నిగుండములు మిమ్మల్ని కాల్చవు. దైవ కుమారుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీ మధ్య సంచరించున్నాడు. ఈ దినమే ఆ దేవాదేవుడైన యెహోవా ఈరే అనగా చూచుకునే గొప్ప దేవుడు సమస్త కార్యాలు మన కుటుంబాలు మన జీవితంలో ఆయన జరిగించునుగాక. యెహోవా నా పక్షంలో కార్యము సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరము ఉండును అంటున్నాడు భక్తుడు. కైన ప్రియులారా, దేవాదేవుడి యొక్క కార్యం మన పట్ల నెరవేర్చి మన జీవితంలో జయ విజయం అనుగ్రహించి అద్భుతమైన మేలు దయచేయగల గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గనక ఇప్పుడే ఆ మహిమాస్వరూపుడు తట్టు మీరు మనస్ఫూర్తిగా ముందుకు సాగండి. ఆ దేవాదేవుని కృప మీతో నాతో కూడా నిలిచుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను స్వామి. ఈ ఉదయకాల సమయంలో నైనా దీనిలో అల్పులం బలహీనం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని యెహోవా ఈరే మీరే మా జీవితాలు చూచున్న దేవుడు, మా బ్రతుకులెరిగిన దేవుడు. ప్రభా, దయచేసి మా యొక్క వేదన రాదనన్నీ చూస్తున్న దేవుడు. ఈ సమయంలో ప్రభా, సమస్యల్లో సతమతమవుతున్న బిడ్డల విషయాల్లో, నాయన కష్ట నష్టంలో ఉన్న బిడ్డల విషయాల్లో, నాయన కుటుంబంలో ప్రభా బిడ్డలకు వివాహ విషయాలు, నాయన గర్భాల విషయాల్లో ఎవరైతే బాధించబడుతున్నారో నాయన యెహోవా ఈరే మీరే కార్యము సఫలపరిచి మీరే ఇప్పటి బిడ్డల జీవితంలో జయ విజయం దయచేసి మాకందరికి విజయం దయచేయమని, మహిమా ఘనత ప్రభావం మీరు పొంది ఆశీర్వాద దీవులు మీ పిల్లలు మాకందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. ఏదైనా సత్య స్వరూపైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నత